Hello everyone, welcome to English with Shyam sir. I am Shyam sir talking to you. Remember, stress is good. Very often I come across a lot of people who talk about stress in their jobs. I see some students who say stress when they are preparing for some examinations. But I always believe stress is good, because if there is no stress, there is no growth. Give me one example of a job where there is no stress. And if there is no stress, believe me, there is no success, there is no growth. What I am trying to say is, స్ట్రెస్ అనేది కొన్నిసార్లు చాలా అవసరం రా. స్ట్రెస్ ఉంటే తెలియకుండా మనం మన బెస్ట్ ఎఫర్ట్స్ని ఇస్తాం, లేకపోతే ఎక్కడో లేజీ అవుతాం. మనం స్ట్రెస్లో మనం చేసే పని పర్ఫెక్ట్గా చేస్తాం, లేకపోతే సరిగ్గా చెయ్యం. స్ట్రెస్లో మనం చేసే పని తక్కువ టైంలో చేసేస్తాం, లేకపోతే ఎక్కువ టైం తీసుకుంటాం. So if you ask me, stress to some extent is good, but మరీ ఎక్కువ అయితే ఖచ్చితంగా ప్రాబ్లం. మనం టెస్ట్ చేసుకోవాల్సింది, మనకున్న స్ట్రెస్ పాజిటివ్గా మనకి హెల్ప్ అవుతున్న స్ట్రెస్సా, లేదు మనని వెనక్కి లాగుతున్న స్ట్రెస్సా. ఈ స్ట్రెస్లో రెండు రకాలు ఉంటాయి కదా. కొన్ని రకాల స్ట్రెస్సెస్ ఎలా ఉంటాయంటే మనకి అవి చాలా హెల్ప్ చేస్తాయి, మనకి అవి చాలా సపోర్ట్ చేస్తాయి. కొన్ని రకాల స్ట్రెస్లు ఏంటంటే మనని నాశనం చేస్తాయి. అది మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. బట్ కొన్నిసార్లు లైఫ్లో తప్పదు, అడ్జస్ట్ అవ్వాలి, అడాప్ట్ అవ్వాలి. కొన్ని రకాల స్ట్రెస్ ఎలా ఉంటుందంటే మనకి అవి చాలా ఇబ్బందిగా ఉంటుంది, మనకి దానివల్ల ప్లస్ లేదు మైనస్ అనిపిస్తుంది, కానీ తప్పదు, చేయాలి. ఎందుకు? అది మన ఉద్యోగం, అది మన ఎగ్జామ్, అది మన లైఫ్, అది మన కెరియర్, అది మన ఫ్యామిలీ. అప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే స్ట్రెస్ని ఎలా అవాయిడ్ చేయాలో కాదు, స్ట్రెస్ నుంచి తప్పించుకోకూడదు, స్ట్రెస్ని హ్యాండిల్ చేయాలి. దానికోసం రెండు విషయాలు చెప్తాను. ఇఫ్ పాసిబుల్, గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అదేంటి సార్, దానికి దీనికి సంబంధం ఏముందంటారా? నా మాట నమ్మండి. ఇఫ్ యూ క్యాన్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, యూ విల్ సీ ఏ మ్యాజిక్ ఇన్ యువర్ లైఫ్. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే ఒకేసారి 3కో 4కో అక్కర్లేదు. నువ్వు రెగ్యులర్గా లేచేదానికంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందులే. నువ్వు డైలీ 6కి లేస్తావు, 5కి లే, 5:30కి లే, లేదంటే 4కి లే, నీ ఇష్టం. ఎర్లీగా లేవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఆ రోజు ఏం చేయాలో అన్నీ రెడీ పెట్టేసుకోవచ్చు. అంటే ఒక స్కూల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక స్కూల్ పిల్లాడు ఎర్లీగా లేస్తే హోంవర్క్ చేసేసుకుంటాడు, షూ పాలిష్ చేసేసుకుంటాడు, బుక్స్ అన్నీ బ్యాగ్లో పెట్టేసుకుంటాడు, వాటర్ బాటిల్ రెడీ పెట్టేసుకుంటాడు, స్కూల్ యూనిఫామ్ రెడీ పెట్టేసుకుంటాడు. అదే లేట్గా లేస్తే ఏమవుతుంది? బయట స్కూల్ బస్ వెయిట్ చేస్తూ ఉంటుంది, వీడు ఇంకా యూనిఫామ్ వేసుకోలేదు, బ్యాగ్ ఎక్కడుందో కనిపించదు, వాటర్ బాటిల్లో వాటర్ లేదు. అంటే ఇది నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ చైల్డిష్ ఎగ్జాంపులే, బట్ ఇట్ మేక్స్ సెన్స్. ఎర్లీ లేవడం వల్ల చాలా విషయాల్లో మనం లైఫ్ని మనకి నచ్చినట్టుగా ప్రశాంతంగా అయితే డిజైన్ చేసుకోవచ్చు. రెండోది, ఇది కొంచెం అంటే ఓవర్గా ఉండొచ్చు వినే వాళ్ళకి, బట్ చాలా హెల్ప్ అవుతుంది. నేను అంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, మీరు ఒక స్ట్రెస్ని హ్యాండిల్ చేయాలంటే అవకాశం ఉంటే హ్యాబిట్స్లో కొన్ని హ్యాబిట్స్ని కొంచెం మాడిఫై చేసుకోండి. ఉదాహరణకి మూవీస్ ఎక్కువ చూడడం, లేదంటే మొబైల్ ఫోన్ ఎక్కువ వాడడం, లేకపోతే పార్నోగ్రఫీ ఎక్కువ ఎడిక్ట్ అవ్వడం, స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి అలవాట్లకు ఎడిక్ట్ అవ్వడం. కొంతమందికి ఎడిక్షన్ ఉంటుంది ఏంటంటే ఫ్రెండ్స్, కొంతమందికి ఎడిక్షన్ ఉంటుంది ఏంటంటే మూవీస్, లేదంటే మ్యూజిక్. దేనికి ఎక్కువ ఎడిక్ట్ అవ్వకండి. ఫుడ్, దేనికి మీరు ఎక్కువ ఎడిక్ట్ అయినా కూడా దట్ లీడ్స్ టు స్ట్రెస్. నేను కొంతమందిని చూశాను, స్ట్రెస్లో ఉంటే ఫుడ్ ఎక్కువ తింటారు, ఇంకొంతమంది స్ట్రెస్లో ఉంటే మూవీస్ ఎక్కువ చూస్తారు, స్ట్రెస్లో ఉంటే పాటలు ఎక్కువ వింటారు. ఏందది? అది నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావేమో, అది టెంపరీగా నీ స్ట్రెస్ని తగ్గిస్తుంది, బట్ అది కాదు ప్రాసెస్. అసలు నువ్వు ఆ లెవెల్ ఆఫ్ ఎడిక్షన్కి వెళ్ళకూడదు. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. సో ఓవరాల్గా వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్, స్ట్రెస్ ఈస్ గుడ్, అండ్ ఈవెన్ నాట్ యూ హ్యావ్ టు హ్యాండిల్ the stress. But believe me, the most successful people that today you see on the earth, once upon a time were those who handled absolute levels of stress. All the best.